నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మీ ఇంట్లో గుప్త నిధులున్నాయని చెప్పేసి దాదాపు ₹1,00,00,000 సంపాదించారు ఒక నలుగురు దుండగులు. ఈ రోజుల్లో మనం చేతబడి చూస్తూ ఉంటాము. దాదాపు నానా రకాలుగా చేతబడులనేటివి ఉంటాయి. అంటే కొందరు దయ్యం వదిలించడం గానీ, లేదంటే ఇక్కడ మీ ఇంట్లో పూజలు చేస్తే మీరు కోటీశ్వరులవుతారని చెప్పేసి, అలాగే అలాంటి సంఘటనే ఇప్పుడు చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ఈ సంఘటన వచ్చేసి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. దాదాపు 11 మందిని మోసం చేసి ₹1,00,00,000 పైగానే సంపాదించారని చెప్పేసి ఇప్పుడు పోలీసులైతే వాళ్ళని పట్టుకొని విచారిస్తున్న క్రమంలో ఇప్పుడు పోలీసులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే కొందరిని టార్గెట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ నలుగురు దుండగులు ఎవరైతే ఉన్నారో, సో మంచిగా ఎక్కువగా పూజల్ని నమ్మే వాళ్ళని, ఈ చేతబడులను నమ్మే వాళ్ళని, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయా అని చెప్పేసి, సో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి దాదాపు ఒక్కొక్కరి దగ్గర 20,00,000 పాటు వీళ్ళైతే మోసం చేయడం అయితే జరుగుతూ ఉంది. అయితే మీ ఇంట్లో మీ చుట్టుపక్కల్లోనే గుప్త నిధులున్నాయి. అక్కడ తవ్వితే మీకు ఎక్కువగా డబ్బొస్తుంది. ఎక్కువగా మీకు బంగారం అనేది తేలుతుంది. ఇవి మనకి ఏవైతే బంగారు కాయిన్స్ ఉంటాయో అవి గూడా మీకు అక్కడ నిధిలో వస్తాయి అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి అంటే ఇప్పుడు వాళ్ళు గూడా నమ్మడం అయితే జరుగుతుంది. అలా వాళ్ళని అంత అట్రాక్టివ్ చేసుకొని అంత ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళని అలా నమ్మించడం అయితే జరుగుతూ ఉంది. అయితే వీళ్ళకి చెప్పిన మాటలకి కొందరు నమ్మడం గూడా జరిగింది. కొందరు డబ్బులు ఇవ్వడం గూడా జరిగింది. వాళ్ళు మోసపోవడం గూడా జరిగింది. అయితే వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎవరైతే కొంచెం డబ్బులున్న వాళ్ళుంటారో, ఎవరైతే ఈ నమ్మకమైన వాళ్ళుంటారో, సో వాళ్ళని నమ్మించడమే, వాళ్ళని మోసం చేయడమే వీళ్ళ టార్గెట్. సో ఈ నలుగురు ఎవరు అనంటే గనక ఒక్కసారి చూస్తే గనక వాళ్ళ నలుగురు పేర్లు గూడా మహమ్మద్ మున్నవర్, సయ్యద్ అలీ, హాజీ, సల్మాన్. సో ఈ నలుగురు దుండగులు వీళ్ళైతే టార్గెట్ చేసుకొని ₹1,00,00,000 వరకు సంపాదించడమే కాకుండా వీళ్ళ దగ్గర ఇప్పుడు పోలీసులు గూడా వీళ్ళని అదుపులోకి తీసుకున్నప్పుడు గూడా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయని ఒకసారి చూస్తే గనక వీళ్ళ దగ్గర కొన్ని నకిలీ ఏవైతే బంగారు కాయిన్స్ ఏవైతే నకిలీవి ఉంటాయో ఆ నకిలీ కాయిన్స్ ఇంకా ఏదైతే రోల్డ్ గోల్డ్ లాంటిది ఏదైతే ఉంటుందో రోల్డ్ గోల్డ్ అలాగే 2 కార్లు, ఒకటి ఆటో, ఇంకా 2 బైకులు ఇలా చాలా ఉన్నాయంట. సో ఇలాంటికి సంబంధించి వీళ్ళకి చాలా ఉన్నాయి. అయితే మనం గతంలో 'కాశ్మీర' మూవీ చాలా మంది మీరు చూసే ఉంటారు. 'కాశ్మీర' మూవీలో హీరో కార్తీ ఏ విధంగా తనే కొన్ని వాళ్ళ ఇండ్లల్లో పెట్టేసి, మీ ఇంట్లో ఇక్కడ చెడు జరుగుతూ ఉంది. మీకు ఎవరో చేతబడి చేశారు. అది నేను తీసేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది గదా! వీళ్ళు గూడా వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి వాళ్ళ ఇంట్లో గానివ్వండి, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల్లో గానివ్వండి, వాళ్ళ గేట్ పరిధిలో గానివ్వండి, వీళ్ళే తవ్వి పెట్టి సో ఏదైతే నల్ల బొగ్గు ఉంటుందో, ఆ నల్ల బొగ్గు వీళ్ళే ఇంటి పక్కల వాళ్ళే పాతిపెట్టేసి, సో అక్కడ నల్ల బొగ్గుంది. మనం గనక పూజలు చేస్తే ఆ బొగ్గు కాస్త బంగారు నిధుల్లాగా మారుతాయి అని జెప్పేసి వాళ్ళని నమ్మించి, మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర దాదాపు 20,00,000 పాటు వసూలు చేశారని జెప్పేసి ఇప్పుడు పోలీసులైతే పగడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. అంటే పోలీసులలో గూడా ఇలాంటి వాళ్ళు అంటే ఒకరికైతే అనుమానం రాగా వాళ్ళు మోసపోగా ఇక పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాక ఆ పోలీసులు గూడా ప్లాన్ చేసేసి వాళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పటికి వాళ్ళనైతే ఇంకా విచారిస్తూ ఉన్నారు. ఇంకెంతమందిని మోసం చేశారు, ఇలా ఇంకెంతమంది మోసపోయారని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.